కేంద్రంలో పంచాయతీ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. 5 నెలల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు రావాల్సిన 5 నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని ప్రగతి ధర్మారం, అక్కన్నపేట, రాయిలాపూర్, కాట్రియాల గ్రామాలకు చెందిన పంచాయతీ కార్మికులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె చేపడుతున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బాలమణి, పంచాయతీ కార్మికులు మహేందర్, కాట్రియాల స్వామి తదితరులు పాల్గొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మె జరుగుతుంది. అసెంబ్లీలో మరి మా చర్చలు పెట్టాలని చెప్పి ఇందిరా పార్కు దగ్గరికి ధర్నాకి వెళ్తామని అంటే కూడా అరెస్టులు చేయడం అనేది జరిగింది. ఇందిరా పార్కు దగ్గర మరి అరెస్టులు చేసిన, లాఠీలు చేసిన, ఎక్కడ ఎత్తుకపోయినా గ్రామ పంచాయతీ వర్కర్లు భయపడకుండా మా సమస్యలు పరిష్కారం చేసేంత వరకు మేము సమ్మె చేస్తాం, ధర్నా చేస్తాం. లాఠీలకైనా తూటాలకైనా అరెస్టులతోని మేము భయపడమని చెప్పి గ్రామ పంచాయతీ వర్కర్సు ఈరోజు సమ్మె చేస్తున్నారు. ఈ రోజు నుంచి రేపటి వరకు సమ్మె చేస్తున్నారు. వాళ్ళకి ఆకలి అవుతుంది. 5 నెలల నుంచి ఒక్కొక్క గ్రామంలో మరి వేతనాలు లేక రోజు పొద్దున లేస్తే గ్రామంలో చెత్త తీస్తున్నారు. ఎవరు చనిపోయినా వీళ్ళు ముందుంటారు. మరి వీళ్ళని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఇంకెవరిని పట్టించుకుంటాడని చెప్పి ఈరోజు సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. అదే కాదు, వీళ్ళని చిన్న చూపు చూస్తే ఉతికి ఆరేసేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వాలు కార్మికులతో పెట్టుకుంటే మరి ఎవ్వరు ముందుకు రాలేరు. ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ వర్గాల సమస్యలు పరిష్కారం చేయకపోతే మరి గవర్నమెంట్తోని మేము ఎట్లా ముక్కు విండి వసూలు చేసుకోన్నాం మాకు బాగా తెలుసు. అందుకే మేము చెప్తున్నాం, ఈరోజు వాళ్ళు కింది స్థాయి వాళ్ళకు తిందామంటే తిండికుండా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఊళ్ళో గ్రామాలలో పనిచేస్తున్నారు, గ్రామంలో పనిచేస్తున్నారు. ఏ పని చేసినా వాళ్ళే గ్రామ పంచాయతీలు కనబడుతున్నారు. మరి వాళ్ళు నీకు కనబడతలేరా? రోజు పని చేస్తున్నారు. నీ ఇంటి దగ్గర లేరా? నీ ఊళ్ళో లేరా అని చెప్పి ఈరోజు మంత్రి గారిని అడుగుతున్నాం. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పెండింగ్ జీతాలు ఇవ్వాలి. 26,000 ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మరి ఇంకా జీతాలు కనీసము 26,000 ఇవ్వాలని చెప్పి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యము, సబ్బులు 51 జీవోను సవరించాలని చెప్పి సిఐటిగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. రేపటి వరకు సమాచారం మాకు పెండింగ్ వేతనాలు పడకపోతే కంటిన్యూగా ఉద్యమం ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నారు. ఈరోజు సమ్మె ఎందుకు చేస్తున్నారంటే 4-5 నెలల నుంచి జీతాలు లేవు, ఇల్లు కుటుంబం నడుస్తలేదని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళకు లబ్ధి రేపటి వరకు వాళ్ళ వేతనాలు అకౌంట్లో రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల టోకే సమ్మె జరుగుతుంది. 28 తారీఖు నాడు ఈరోజు రేపు టోకే సమ్మె జరుగుతుంది. కాబట్టి మేము ఈ సమ్మె ఈరోజు రేపు విజయవంతం చేస్తాము. మా కోరికల మేరకు మా డిమాండ్స్ పెండింగ్ వేతనాలు వేయాలి, 51వ జీవోను రద్దు చేయాలి, పర్మనెంట్ వేతనాలు వేయాలి. గత ప్రభుత్వం మమ్మలను చిన్న చిలుకన చూడడం జరుగుతుంది. ఒక జీపీ కార్మికుడు అంటే చిన్న చూపుగా అయిపోతుంది. మాకు కార్మికులకు వేతనాలు లేవు, పెండింగ్ జీతనాలు లేవు, సబ్బులు లేవు, సరుకులు లేవు. మాకు జ్వరాలు వచ్చినా ఎవి వచ్చినా కానీ ప్రభుత్వం ఇంత పట్టించుకోవడం లేదు. కార్మికులకు తరపున నేను ముగిస్తున్నాను. డిమాండ్ కార్మికుల టోకే సమ్మె జరుగుతుంది. 28 తారీఖు నాడు ఈరోజు రేపు టోకే సమ్మె జరుగుతుంది. కాబట్టి మేము ఈ సమ్మె ఈరోజు రేపు
విజయవంతం చేస్తాము. మా కోరికల మేరకు మా డిమాండ్స్ పెండింగ్ వేతనాలు వేయాలి, 51వ జీవోను రద్దు చేయాలి, పర్మనెంట్ వేతనాలు వేయాలి. గత ప్రభుత్వం మమ్మలను చిన్న చిలుకన చూడడం జరుగుతుంది. ఒక జీపీ కార్మికుడు అంటే చిన్న చూపుగా అయిపోతుంది. మాకు కార్మికులకు వేతనాలు లేవు, పెండింగ్ జీతనాలు లేవు, సబ్బులు లేవు, సరుకులు లేవు. మాకు జ్వరాలు వచ్చినా ఎవి వచ్చినా కానీ ప్రభుత్వం ఇంత పట్టించుకోవడం లేదు. కార్మికులకు తరపున నేను ముగిస్తున్నాను. డిమాండ్ చేస్తాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855